ఏంటి చంద్రబాబు అమరావతి విషయంలో చేసిన తప్పు మాట్లాడదాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటో చూద్దాం. ఇప్పుడు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాల గురించి చర్చిద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ నా ఒపీనియన్ని ఈ ఇద్దరు నాయకులపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశంపైన కొంచెం డీటెయిల్డ్గా చెప్పడంలో భాగంగా లెంతీ వీడియో చేస్తున్నాను. సో చంద్రబాబు చేసిన తప్పేంటి అంటే, చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పక్కన పెట్టి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంలో తప్పు చేశారు అనేది ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిన విషయం. ఎందుకు తప్పు చేశారు? అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు, ఎక్కడైనా పర్వాలేదు, అందరూ ఒప్పుకున్నారు. విజయవాడలో సెంట్రల్లో ఎక్కడైనా రాజధాని ఉండాలంటే ఒప్పుకున్నారు. కానీ అమరావతి ప్రాంతం పర్టికులర్ ఏరియా భారీ భవనాలు నిర్మించడానికి కానీ ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి కానీ అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు. అమరావతికి నాలాంటి వాళ్ళంతా మద్దతు ఇస్తూ వచ్చాం. ఇప్పటికి కూడా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని చెప్తూ వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం అంటే, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు లాంటి ఒక ఒపీనియన్ డెవలప్ అయింది. కాబట్టి రైతులకు నష్టం జరగకూడదు అనే కోణంలోనే అమరావతికి మద్దతు ఇస్తూ వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖర్చు మామూలు దానికంటే కనీసం 60-70% ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించలేకపోయారు. దాంతోపాటు రాజధాని నిర్మాణం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక నగరాన్ని కొత్తగా అనుకుని ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో 15 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో నిర్మించిన వాడు ఎవడు లేడు. నిర్మించడం సాధ్యం కూడా కాదు. అలాంటి దాన్ని 5 ఏళ్లలో నేను చేసేస్తాను, చేసేయడం మాత్రమే కాదు, అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టి అక్కడ ఇంకా 1,00,000 కోట్లు నేను కొత్తగా సంపాదించేస్తాను, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలని తేలిపోయింది ఈరోజు.